అంతోటి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం సిబిఐకి అప్పగించడానికే కోర్టులు చాలా మల్లగొల్లాలు పడ్డాయి. చివరికి సిబిఐతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తారంటూ ఆదేశాలు ఇచ్చాయి. అలాంటి తరుణంలో ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద నమోదైన కేసు విషయాన్ని నేరుగా సిబిఐకి అప్పగించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. వైఎస్ఆర్సీపీకి చెందిన సవీందర్ రెడ్డి కేసు సిబిఐ దర్యాప్తు చేయాలి, అక్టోబర్ 13లోగా రిపోర్ట్ ఇవ్వాలి అంటూ డెడ్లైన్ కూడా విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయం చాలా పెద్ద సంచలనంగా మారింది. ఒక సాధారణ వ్యక్తి కేసులో సిబిఐ విచారణ జరపాలని ఆదేశాలు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి తల వంపులు తీసుకొచ్చే వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవమానకరమైనటువంటి విషయం. అయినా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐకి అప్పగించినటువంటి కేసు విషయం మీద నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపాడు, లాలాపేట సిఐల పేరుతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ రద్దు చేయండి అని వాళ్ళు కోరుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకని సిబిఐకి కేసు అప్పగించాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం కోల్పోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటికే పలు కేసుల్లో పదే పదే ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని తూర్పారబడుతున్నటువంటి తీరు ఎందుకు సాగుతోంది? ఒకటి కాదు, పలు కేసుల్లో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నమ్మకం కోల్పోవడానికి కారణంగా మారింది. అలాంటి తరుణంలో సిబిఐకి కేసును అప్పగించి అక్టోబర్ 13 డెడ్లైన్ పెట్టి ఆలోగా హైకోర్టుకి నివేదించాలి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. సవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఎంత విస్మయకరంగా ఉందంటే ఏపీ హైకోర్టు కూడా నేరుగా విడుదల చేయమని ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు గాను కేసు పెట్టి గంజాయి విక్రయిస్తున్నారంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అబాసు పాలయ్యారు. అయినా సరే పాఠాలు నేర్చుకోకుండా ఇప్పుడు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ వస్తాయా? ఈ కేసులో విచారణని సిబిఐ జరపకుండా సుప్రీంకోర్టు నిలిపివేస్తుందా? అలాంటి అవకాశం ఎంత అన్నది చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల్ని అవమానించారు అనే కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణని పక్కన పెట్టి సిబిఐకి అప్పగించిన అనుభవం ఏపీ హైకోర్టుకు ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు హయాంలో అదే పునరావృతం అవుతుంది. దీన్ని సుప్రీంకోర్టు ఎంత మేరకు నిలువరిస్తుంది? ఈ కేసులో విచారణ జరగకుండా ఏ మేరకు అడ్డుకుంటుంది? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిస్థితి ఏంటి అన్నది చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఏపీ పోలీసులు దాదాపుగా అడ్డంగా దొరికిపోయినట్టు కనిపిస్తుంది. అనేక ఆధారాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ సహా పలు ఆధారాలతో అరెస్టు చేసినటువంటి సమయానికి పోలీసుల ఎఫ్ఐఆర్లో ప్రస్తావించినటువంటి టైంకి ఎక్కడా పొంతన కుదరట్లేదు. దాంతో ఈ కేసులో పోలీసులు అనేక రకాల చిక్కులు ఎదుర్కొంటున్నారు. సిబిఐ విచారణతో తమ పుట్టి మునుగుతుంది అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళనతోనే ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ద్వారా ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవాలని ఏపీ పోలీసులే ప్రయత్నం చేయడం చాలా చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి నేరాన్ని అంగీకరిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా నేరం చేసినటువంటి వాళ్ళే దర్యాప్తు ముందుకు సాగకూడదు అని భావిస్తారు. ఎప్పుడైనా పోలీసులు దర్యాప్తు వేగవంతంగా జరపాలి అని కోరుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అందుకు విరుద్ధంగా అసలు ఈ కేసులో దర్యాప్తు సాగొద్దు, దర్యాప్తు వద్దంటూ ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరిస్థితి ఎట్టా ఉందో వెల్లడవుతుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు స్పందించే తీరును బట్టి దేశవ్యాప్తంగా ఏపీ పోలీసుల పరువు మరింత గంగపాలవుతుందా, లేకుంటే ఈ కేసులో దర్యాప్తును నిలిపివేసి ఏపీ పోలీసులకి ఊరట కలుగుతుందా? మొత్తంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది.